హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి రోజ్ యాపిల్ అండి. ఇది రోజ్ యాపిల్లో వాటర్ యాపిల్ అనుకుంటారు, కానీ అది రోజ్ కలర్ వచ్చిందని దాన్ని వాటర్ యాపిల్ అనుకుంటున్నారు. కానీ ఇది ఏంటంటే రోజ్ ఫ్లేవరు, రోజ్ సెంటెడ్. తింటే రోజా పువ్వు తింటుంటుంది అనమాట అండి. ఇది స్మెల్ కూడా బాగా పక్కనకి వచ్చిన తర్వాత మంచి స్మెల్ అవుతుంది. ఇది ఒరిజినల్గా రోజ్ యాపిల్ ఇదండి. చూడండి ఎలా ఉంది, చెట్టు మీద కాయలు చూపిస్తాను మీకు. ఇలాగా 3 కాయలు 4 కాయలు గుత్తుల కింద కాస్తాయండి. కాయలు ఇవి బాగా రైపనయ్యి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట అండి. గోల్డ్ కలర్ వచ్చి తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి, జస్ట్ ఇలాగ కవర్ కట్టుకోవాలండి. కవర్ కట్టుకుంటే కాయలు సురక్షితంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు అందానికి అందం, గ్లామర్ ఇన్సెక్ట్ ప్రూఫ్ అనమాట అండి. పంటని కాపాడుకోవడానికి, బయట వాతావరణం అనేక రకాల పురుగులు క్రిముల నుంచి కాపాడుకోవడానికి ఇన్సెక్ట్ ప్రూఫ్ అనమాట అండి. చూడండి, ఇది ఫుల్గా రైపనైన కాయ అండి. ఇది బాగా రైపనైందంటే ఎంత అందంగా ఉంటుందండి కాయ. దీన్ని రోజ్ యాపిల్ అంటారు. చాలా మంచి రకం. ఫామ్ హౌస్ల వాళ్ళకి కంపల్సరీ పెంచుకోండి. 4 చెట్లు పెంచుకుంటే దీని అందం వేరు. ఇది బెంగళూరు, కోల్కతాలో మంచి ఫేమస్ ఫ్రూట్ అండి. ఇది 1 కేజీ నాకు తెలిసి 800 నుంచి 1000 రూపాయలు అమ్ముతున్నారు. గతంలో కొన్నాను కూడా, కలకత్తాలో 800 పెట్టి నేను 1 కేజీ. మంచి రకాలు. థాయిలాండ్ నుంచి వచ్చిన రకాలు 2 ఉన్నాయండి. ఇండియన్ రకం ఒకటి ఉందండి. మొత్తం 3 ఉన్నాయి. చాలా బాగుంటాయి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను అలా ఉంటుంది మీకు. ఇది అందులో సీడ్ ఉంటుందండి, గోళీ అంత సీడ్ ఉంటుంది. ఇది రోజ్ యాపిల్. ఇదిగోండి, చూడండి, ఇది ఒక టైపు. ఇలాగా ఇది థాయ్ పంకిన్ రోజ్ యాపిల్ అనమాట అండి. ఇది ఒక రకం. ఇది చూసారు కదా మీరు. ఇదిగోండి, ఇలాగా కంపల్సరీగా క్లాత్ అనేది ప్యాకింగ్ చేసుకోవాలండి. క్లాత్ ప్యాకింగ్ చేసుకోకపోతే మనకి ఏవో డ్యామేజ్ చేసేస్తుంటాయి అనమాట అండి. ఉదాహరణకి ఎలా డ్యామేజ్ అవుతుంది చూడండి. ఈ కాయని ఏగలు డ్యామేజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదిగో డ్యామేజ్ చేసింది. అదే కవర్ కట్టుకుంటా అంటే కట్టకముందు నేను కట్టేటప్పటికే డ్యామేజ్ చేసినండి. ఇప్పుడు పాడైపోయింది అనమాట. తొందరగా ఎర్లీగా చిన్న సైజులో కట్టుకోవాలన్నమాట కవరు. ఇంచుమించుగా మనకి ఇదిగోండి ఈ స్టేజ్లో కట్టుకోవాలి కవరు. చిన్న పిందులు ఇదిగోండి, ఈ వయసు ఉన్నప్పుడు కవర్ కట్టినట్లయితే సురక్షితంగా ఉంటుంది. మొత్తం క్లోజ్ అయిపోలే కట్టుకుని కవరు. అలాగే ఇందులో ఇంకో వేరియేషన్ ఉందండి, సెకండ్ వేరియంట్. అది కూడా చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. చూడండి, ఇది ఒక వేరియంట్ అండి. ఇది ఇందాక మీరు చూసిందేమో థాయ్ పంకిన్ రోజ్ యాపిల్ అండి. ఇదేమో కొంచెం పొడవుగా చెంబులా వద్దండి. ఇది చిన్నకాయ వస్తే సీడ్ ఉండదు, కొంచెం పెద్దకాయ వస్తే సీడ్ వద్దండి. పంకిన్ రోజ్ యాపిల్ అయితే సీడ్ కంపల్సరీ ఉంటుంది. చూడండి, వీటి షేప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇక సన్నగా పొడవుగా ఉంటాయండి ఇవి. ఇంకా మీకు బాగా ఇదిగోండి ఈ రకంగా ఉంటాయి. ఇలా తయారవుతుంటాయండి. ఇదన్నమాట అండి. ఇది ఒక రకంగా సీడ్ ఉంటుంది, కొన్నాటిలో సీడ్లెస్ వస్తాయి అనమాట అండి. ఇది సన్నగా పొడవుగా వచ్చే కాయలన్నీ కూడా సీడ్లెస్ వచ్చేస్తాయండి. కొంచెం లావుగా వచ్చిన కాయ అంటే కనుక సీడ్ అవుతుంది. ఇది కూడా మీకు చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి, సూపర్ టేస్ట్ అనమాట అండి. మంచి ఫ్లేవర్, సెంటెడ్, నోరంతా కూడా ఒక అద్భుతం. ఇదిగోండి, ఇది సీడ్లెస్. లావుగా వస్తే సీడ్ వస్తుంది అనమాట. 2 టైప్స్ వద్దండి. ఇది రోజ్ యాపిల్లో ఇది సెకండ్ వేరియంట్. ఇంకొక వేరియంట్ మన ఇండియన్ రోజ్ యాపిల్ ఉందండి. అది కాకుండా ఇంకోటి లేటెస్ట్ తెచ్చాం. అది నెక్స్ట్ ఇయర్ మీకు పరిచయం చేస్తాను. అది ఈ సంవత్సరం కొద్దిగా కాసింది. వీలైతే కాయలు తయారైన తర్వాత మీకు పరిచయం చేసి ఏర్పాటు చేస్తాను. ఇలా సన్నగా పొడవుగా వస్తాయండి. ఇలా సన్నగా పొడవుగా వచ్చినాయంటే సీడ్లెస్ అని, గింజ లేకుండా కాయ ఉంటుందండి.
కొంచెం లావుగా వచ్చిందంటే గంజి ఉంటుంది. మీకు సపోజ్ ఎలాగంటే అండి, ఇదిగోండి ఈ టైప్ వచ్చిందంటే కనుకండి గంజి వచ్చినట్లు లెక్క అనమాట. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి సీడ్ ఇలా లావుగా వస్తే సీడ్ ఉంటుంది అనమాట. పలుపు అయితే ఈ మందం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ రోజ్ యాపిల్స్ అన్నీ కూడా మీరు తోటలో వేసేసుకోండి, వేలకు వేలు వచ్చేస్తాయి. కేజీ 1000 రూపాయలు కాయలని చెప్తున్నారు కదా అని చెప్పాను. చెట్టు లిమిట్గా కాయలు కాదండి, మీ సొంతానికే మీ ఫామ్ హౌస్లో మీ ఇంటి అవసరాల కోసం లేదా మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితుల కోసం 4-5 చెట్లు పెంచుకోండి. మంచి రకాలు. ఇందులో 3 వేరియేషన్లు ఉన్నాయి. 3 వేరియేషన్లో పంపించి ఏర్పాటు చేస్తారండి నా సప్తగిరి నర్సరీ నుంచి. కొంచెం వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత ఆటలు పెట్టుకోండి. ఇప్పుడు ఎండలు కాబట్టి కరెక్ట్ కాదు టైము పెంచడానికి. దయించి మా కస్టమర్లు అందరూ కూడా అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను. సీడ్లెస్ అయితే ఇలా వస్తాయన్నమాట అండి. ఇది చూడడానికి బుల్లెట్లా ఉన్నాయి కానండి, తినడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇండియన్ రోజ్ యాపిల్ అండి. ఇది ఇలా ఉంటాయి, కొంచెం చిన్న సైజ్ వద్దనమాట అండి. ఇది మీకు పిందెలు కూడా చూపించండి. ఇవ్వండి, ఇది మన ఇండియన్ రోజ్ యాపిల్. ఇది మా పిఠాపురం సంస్థానానికి చెందిన రోజ్ యాపిల్. ఎప్పుడో పూర్వం నుంచి కూడా పెంచారట పూర్వం. ఆ తర్వాత కొంతమంది మునసబు కర్ణాలు లాంటి పెద్ద పెద్ద భూస్వాములు తెచ్చి పెంచేవారు. ఒకప్పుడు మాకు వేమగిరి మునసబు గారని ఒక పెద్ద రైతు ఉండేవారండి, వేమగిరి మునసబు గారు. వాళ్ళ తోటలో ఉండేదండి, ఒక కనుమరుగైపోయింది ఇప్పుడు. ఆ పొలం మా నాన్నగారు లీజు చేసినప్పుడు ఆ చెట్లు చూసి చిన్నప్పటి నుంచి వాటి మీద ఇష్టంతో నేను మళ్ళీ మొక్కలన్నీ సంపాదించి పెంచడం జరిగింది. పెంచి ఇప్పుడు అంట్లు కట్టండి అందరికీ అందజేస్తాను. ఇటువంటి అరుదైన చెట్లని తలకూరని చెట్లు పెంచుకోండి, మంచి రకం అయ్యి. డబ్బుల కోసం కాస్ట్ కోసం కాదు కానండి, చాలా మంచి రకం. ఈ రోజ్ యాపిల్ని కూడా పెంచి ఆదరించండి. మేము ఈ ప్రాంతాల్లో ఈ చెట్టు చాలా గొప్పగా ఉంటుంది. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచిన తర్వాత మీరే చాలా ఆనందపడతారనమాట. అది రోజ్ యాపిల్ స్పెషల్. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బుర్లంక కాల వెనకాల ఉంటామండి. వంతెన దాటి కిలోమీటర్ రైట్ సైడ్ కాలగట్టంట రావాలి. ఇది మా నర్సరీ అడ్రస్. మా ఫోన్ నెంబర్ వీడియో కింద పెడతాం. ఫోన్లో కూడా మీరు మాట్లాడవచ్చు. మా గుమస్తాలు మీకు సమాధానం చెప్తారు.